కడప అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 27 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. రోజు ఒక ముఖ్యమైన రాబడిన సమాచారం మేరకు మన కల్లారపల్లి క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు మూడు వెహికల్స్లో వస్తూ పోలీస్ వారిని చూసి వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళు పట్టుకున్నారు. అందులో వాళ్ళని విచారిస్తే ఈయనకి అందులో వచ్చేసి ఒకతను కన్నా పవన్ కుమార్ రెడ్డి, ఇతను వచ్చేసి వెలిదండ్ల, తర్వాత లోకనాథ్ రెడ్డి అనేది కూడా వెలిదండ్ల గ్రామము, తర్వాత గంగిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇతని రాజారెడ్డి కాలనీ పులివెందల. వీళ్ళు ముగ్గురు వాళ్ళ వెహికల్స్లో వస్తున్నారు. ఆ వెహికల్స్ గురించి సమాచారం ఇస్తే వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి లైసెన్స్ కానీ అవి లేకోకుండా ఉంటే వాళ్ళని గట్టిగా విచారిస్తే ఈయనక వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. ఏమంటే ఈయనక దాదాపు వాళ్ళు ముగ్గురు కలిసి మన ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కదిరి, అనంతపురం జిల్లాలో అన్నిట్లో కలిసి దాదాపు 27 వెహికల్స్ను దొంగతనం చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళ అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ స్వగ్రామమైనటువంటి వెలిదండ్లలో ఉంచడం జరిగింది. వాటిని అన్నిటినీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 3 వెహికల్స్ కూడా వాళ్ళు అమ్మడానికని తీసుకెళ్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వాళ్ళను అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులోనే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ టీం అందరికీ కూడా ఎస్పీ సారు శుభ అభినందనలు తెలియజేయడం అయింది. వీళ్ళందరికీ కూడా మా టీంలో పనిచేసిన వాళ్ళకి కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.